నలుగురు తీసుకొచ్చారు కదా బయట నువ్వు దొరుకుతాడు నా మెదక్లో ఒక ఆయన చెట్టు ఎక్కి ప్రాణం కాపాడుతుంది. ఇట్లనే చెప్పలేము, ఏమైనా జరుగుతుంది కదా. అదృష్టము దేవుడు ఉన్నాడు, భయపడకు. ఆయన మెదక్లో చెట్టు ఎక్కి ప్రాణం కాపాడుతున్నాడు. మొదలు ఆయన ప్రాణాలతో రాని ఆయన ఎక్కువగా మొదలు తర్వాత నేను వస్తాను, మళ్ళీ కలుస్తాను. బస్ రంది పెట్టాను. మిగతా లాస్ట్ పెట్టి పోయినట నేను వాళ్ళ దగ్గర కూడా పోదాము. ఎట్లు జ్వరం వచ్చిందా? రాత్రి అంతా బేదారైనాడు వర్షంలో. ధైర్యం కూడా కొత్త హాస్పిటల్కి పోతావా? పంపి అన్న ఇంటుంటావా? చూసుకోండి. మరి నేనంత బేదారైన చూసుకోండి. నేనేం చేస్తా అంటే మొదలు ఈ పని చేస్తాను. మీ చేస్తా బిడ్డ, చేస్తా బిడ్డ. మనం చెప్తున్నాం కదా, నిన్న కూడా ప్రాణాలు కాపాడుతున్నాను. భయపడదు, ఏమో అయిపోయిందని భయపడదు. చెప్పలేము. ఇక్కడ అంతా రాత్రి అంతా చీకటే కదా, దేవులాడుతుంది. ఇప్పుడే వర్షం తగ్గింది. దేవులాడుతుంది ఏం కాదు మా, ఏదైనా చెట్టో గిట్ట దొరికితే పట్టుకొని ఉంటారు కదా. చెప్పిస్తుంది అమ్మ, టెన్షన్ వరకు మన వాళ్ళు అందరూ ఉంటారు. మళ్ళీ నేను మళ్ళీ వస్తాను, మాట్లాడుతాను. తాతల గోరుకొచ్చిన బాగలేకపోతే అయ్యా అడగాల మీద పడ్డా అయ్యా ఆయనకి యాక్సిడెంట్ అయ్యా నేను పట్ట తోడుకొని వచ్చిండు అయ్యా అయ్యని నేను చేసుకోండి, నిన్ను ఏమది కాలేను అయ్యా. అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడితే దేవుళ్ళు తప్పి ఉండడని అనుకుంటున్నాను. చెప్పలేము, అదృష్టం ఉంటుంది, చెప్పలేము. దేవుడు ఉన్నాడు, తప్పకుండా దొరుకుతాడు. బాధపడతాడు, భయపడతాడు. ఏదో ఒకటి ఎత్తుతాము. మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం శ్రమంతా పెడతాం. పిల్లలకుంటే మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇవాళ మొదలైన దొరకాలి. మొత్తం దాని మీద చూద్దాం. పిల్లలను నువ్వు ఇల్లుది నువ్వు చెప్పినావు, నాకు అర్థమైంది. పిల్లవాడు చూడలే కదా. ఇప్పుడే నాని ఒరిగింది సార్, ఒరిగింది నాని అటు ఇల్లు మార్నింగ్ పెట్టించారు సార్.